సాయంత్రం నందన దగ్గరికి వెళ్ళి వస్తా గోపాలపురం నిన్న సంత కదండి 2 మల్లె మొక్కలు అయితే తీసుకొచ్చాము. ఈరోజు మా వారు డబ్బాలో వేయడానికి అక్కడ డబ్బాలో మట్టేసి సెట్ చేస్తున్నారండి. ఈలోగా నేను మొక్కలను అయితే వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు అవన్నీ సెట్ అయ్యాక తీసుకురా అంటే పట్టుకెళ్తాను. డబ్బాలోనైతే వేస్తారు. మా వారికి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఏ మొక్కలైనా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇంక 2 మొక్కలు అయితే తీసుకున్నారు. ఆల్రెడీ గులాబీ చెట్లు ఎలాగా ఉన్నాయి. ఇంకా మా సైట్ కూడా లైన్ అయితే కనుక ఇంకా మేము అందులో అన్ని రకాల మొక్కలు వేసి పెంచుకుంటామండి. 2 సంవత్సరాలు ఎలాగా మొక్కలు పెంచడమే అందులోను. తర్వాతే గృహం కట్టుకోవాలన్నా ఏదన్నా. ఇంకా గుట్ట ఎడదవ్వలేదండి. ట్రాక్టర్లో జేసీపీలు అయితే ఖాళీ లేవంట. మరి అది ఆ గుట్ట కూడా మరి ఎప్పుడు సర్దుతారో తెలీదు. సరేనండి, మా వారైతే మట్టి డబ్బాల్లో వేస్తున్నారు. అవి వేసాక తెమ్మంటే కనుక నేను పట్టుకెళ్తాను. ఆల్రెడీ మొగ్గలు కూడా ఉన్నాయండి వీటికి. చూడండి, దీనికి 3 మొగ్గలు ఉన్నాయి, దీనికి 2. చాలా బాగున్నాయి మొగ్గలు అయితే. సరేనండి, అయితే తెమ్మంటావా? సెట్ చేసావా? మట్టి తెచ్చానా? తెమ్మంటున్నారండి వేయడానికి. ఎండ తగలాల ఎక్కడ ఎట్టినా. డబ్బాల్లోనైతే మట్టి సెట్ చేశారండి. గోదావరికి వెళ్ళి తెచ్చింది ఏది? ఇది ఒండ్రు. మాకు మట్టి గోదావరి కాడికి వెళ్తే ఫ్రీగానే తెచ్చుకోవచ్చండి, ఎవరు ఏమనరు. వాళ్ళ నాన్నగారు చేస్తే అయితే బాగా బతుకుతాయి. సుభాష్ అయినా పర్లే. సుభాష్ రెడీగా ఉన్నాడు ఎత్తక మొక్కలు. ఇదిగోండి మల్లెంటు. మల్లెంట్లు వేయడం నాకు చాలా ఇష్టం. ఇంటికాడ వంకాయ మొక్కలు అన్నీ వేసుకోవాలి. 10 మంది ఉన్నాం కాబట్టి. చూడు ఎలా సెట్ చేయాలి. చూడు కుమార్, చూడు సరిపోద్దాలుగా. ఇంకా లోతుగా గొయ్యదాం వాళ్ళు. సుభాష్ తీయాలా? కొంచెం తీయండి. మట్టి ఎక్కువైపోయినట్టుంది బాగా అందులో. మట్టి ఎక్కువ అలాగే పక్కన వేయాలిగా. చూడు నీ చేతి పెట్టి. ఓకేనా? లైట్గా నీళ్ళు కూడా కావాలి. అలా సరిపోద్దుగా పైకి. మళ్ళీ పైన మట్టి వేస్తావుగా? పైన మళ్ళీ మట్టి వేయాలి. ఇంకా లోతుగా ఉంటే కొంచెం బాగుంటుందా? తీ ఇంకా లోతుకుంటుందా? లైట్గా ఇంకా పైన ఉన్నట్టు ఉంది కదా. మరి మట్టి పైదాకా వేస్తాం కదా. సరే, నీళ్ళు వాటర్ అయిపోతున్నాను. సుభాష్ మట్టి వేస్తాను చూడన్నాను. మట్టి సరి చేసి శుభ్రం తల్లి మట్టి సరి నీళ్ళు సరిపోతుంది. అంతే. రోజు నీళ్ళు చేతులతో నీళ్ళు లైట్గా పోయి సుభాష్, జోరుగా పోసాకే పోయి పర్లేదు. లైట్గా పోయి చేయబెట్టి ఇటు. ఓకే చాలు. మరి చూడు పైన ఉన్నట్టుంది. ఇంకా మట్టి వేయాలిగా. అసలు నాకు ఇబ్బంది ఏమవ్వాలి. సర్లే, అయితే 2వ మొక్క పెడుతున్నారండి. ఒకటి అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 2వది అనమాట. 2 వేసేస్తున్నారు. మొక్కలు నాటేశాక నా పని అయితే అయిపోయిందండి. అన్నం గట్ట వండేసాను. పొద్దుడిదే పప్పుచారు ఉంది. అయితే మా వారికి ఫోన్ వచ్చిందండి. రేపు సాయంత్రం ఒకవేళ డ్యూటీ ఉంటే కనుక లోడింగ్ ఉంటే వెళ్ళిపోవాలి బుజ్జి అని నిన్న వీడియోలో చూపించాను కదండి. అని నిలిచిన్నాను. ఫోన్ అయితే చేశాడు. ఒకవేళ ఆయన గారు రేపు సాయంత్రం వెళ్ళిపోతే కనుక వెళ్ళిపోతారు. అందుకనే చిన్నగా కొన్ని సామాన్లు అయితే అయిపోయినాయి. అవి తెచ్చుకోవడానికి అయితే ఇద్దరం ఇప్పుడు బజార్లోకి అయితే వెళ్తున్నామండి. ఆయన గారు ఇప్పుడే లిస్ట్ రాశారు. వెళ్తున్నాం మరి మేము ఇప్పుడు తెచ్చుకోవడానికి. కిరాణా కొట్టుకాడికి అయితే వెళ్ళి వచ్చేసామండి బజార్లోకి. మేము ఎప్పుడు తెచ్చుకునే కొట్టేనండి శ్రీనివాస్ గారు. ఏమేమి తెచ్చుకున్నాం చూపిస్తానండి. కొబ్బరి నూనె డబ్బా, ధనియాలు అనుకుంటాయి. ధనియాలండి. ఈ ధనియాలు ఎందుకంటే మా వారు చెప్పాను కదండి డ్యూటీకి వెళ్తారని. కారపొడి కావాలంటున్నారు. రేపు పొద్దున్న ప్రాంతగిల్లు వచ్చాక కారపొడి అయితే చేస్తాను. అలాగే పామాయిల్ ఆయిల్ టిఫిన్ గట్ట వేసుకోవడానికి. కోల్గేట్ పేస్ట్లు అండి. పెద్దదేమ్మంటే అయ్యగారు పెద్దది లేదమ్మా 20 రూపాయలు ఇవన్నీ 2 తీసేసుకున్నారు. 2 అయితే తీసుకున్నాను. నీళ్ళు మందులండి. బట్టలు దండ తీసేసుకున్నాం. గొడవలు అయిపోయినాయి. కంఫర్ట్లు అయితే 10 తీసుకున్నాను. మేరా షాంపూలు దండకు వచ్చి 20 అండి. 20 అన్నమాట.
ఇదివరకు డవ్ షాంపూ వాడాను కానీ కొంచెం తేడా కనపడిందండి, అందుకే ఇంకా మానేసి మళ్ళీ ఇప్పుడులాగానే మేరాయి తీసుకున్నాను నేను. ఉప్మా రవ్వ ఎర్రదే, అలాగే తెల్ల రవ్వ, ఎండుమిర్చి అండి. ఇవేమో నాకు ఇంట్లోకి, ఇవేమో మా ఆయన గారికి కారపొడి. టీ పొట్లమండి చక్ర గోల్డ్, మొన్న మా వారు డ్యూటీలో నుంచి తెచ్చారు, అది బాగానే ఉంది, అందుకనే చిన్నదే తెచ్చుకున్నాను. ఈసారి ఇలా వచ్చినప్పుడు తెస్తానన్నారు. 2 కేజీలు పంచదార, ఫ్రీడమ్ ఆయిల్ అండి, 2 అయితే తెచ్చుకున్నాను. మన తెచ్చుకున్న సరుకుల్లోనూ అన్నీ అయిపోయినాయి, ఒకటి ఉంటే ఓపెన్ చేశాను మొన్న. మైసూర్ శాండ్, రెండు సబ్బులు 5 అయితే తీసుకున్నానండి, బట్టల సబ్బులు 2 సబ్బులు 5, అలాగే విమ్ అండి గిన్నెలు కడుక్కోవడానికి 5 అయితే తీసుకున్నాను. చింతపండు 1/2 కేజీ అనేది. జీలకర్ర ప్యాకెట్లు అండి 2, వెల్లుల్లిపాయలు, బ్లీచింగ్ కూడా తీసుకున్నామండి. వర్షాకాలం ఎలాగా అవసరమే కదా, ఎందుకంటే వాకట్లోనూ చిన్న చినికి చుక్కడినా సరే చూపించాను కదండి చాలాసార్లు, వరదలాగా వచ్చేసి నాసు అయితే ఎక్కువ పట్టేస్తుందని బ్లీచింగ్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడే తీసుకున్నాను, నొక్కులాడిపోయిందండి, గొప్పని చూసుకోకుండా ఇవన్నీ ఎట్టేటప్పుడు నొక్కులాడిపోయింది. మా పిల్లోడికి అయ్యగారు ఇచ్చారండి బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్లు అయితే ఇచ్చారు. ఇయ్యనండి తెచ్చుకున్నాయి, కొత్తగా ఇవన్నీ కనపడుతున్నాయి కానీ వీటి కాస్ట్ వచ్చేసి 1300 అయితే పడిందండి. ఇంతకుముందు కొన్ని డబ్బులు ఇవ్వాలా, ఈ జమ వేసి ఆ తర్వాత మళ్ళీ పేపర్ మీద అయితే రాశారండి. 1300 అయితే అయినాయి ఈ రోజుకి. ఇలాగా హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. వర్షం పడుతుంది కదా, మా వారిని మంచినీళ్ళకి వెళ్ళమంటే వర్షం పడుతుంది బుజ్జి అని అన్నారు. వర్షం పడితే రెయిన్ కోట్ ఉందిగా వేసుకుని వెళ్తే మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్తే వాటర్ తెచ్చేవాళ్ళు ఉండరంటే వెళ్తానైతే రెయిన్ కోట్ తీయన్నారు, తీసిచ్చాను. ఇప్పుడు ఆయన గారు అయితే వాటర్కి వెళ్తారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. బయట చినుకులు పడుతున్నాయి, కుమారేమో వాటర్ అయిపోయి వాటర్ తెమ్మంది. సరే బండి వేసుకుని వాటర్ తెద్దామని ఈ రైన్ కోట్ వేసుకుంటున్నాను. ఈ సిస్టర్ గారు, ప్రవళిక సిస్టర్ గారు పంపించారు. ఇది కుమారి బర్త్డే ఒక టైంలో పంపించారు కదా, నాకు కూడా ఈ టైంలో బాగా ఉపయోగపడద్ది ఇది. సరే అయితే నేనైతే వాటర్కి వెళ్తున్నాను. వీటి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే తడవది ఏమి చక్కగా అలా బాగుంటుంది. ఓకే, వెళ్ళొస్తాను కుమారి. బాగుంది, జాగ్రత్త. వాటర్కి వెళ్ళారండి, ఇంకా రాలేదు. ఫోన్ చేశాడు, రాలేదే అంటే మా ఫ్రెండ్ కలిసాడు, టీకి అయితే వెళ్ళాం బుజ్జి అని అన్నాడు. నేను కూడా ఉప్మా చేసేసాను కదండి, ఇంకా మా వారు వస్తే సరే ఉంది, లేదంటే సుభాష్ నేను తినేస్తాం, వాడు సండే స్కూల్కి వెళ్తాడు. ఇంకా వంట పని అయితే ఏం లేదండి, ప్రార్థనకి వెళ్ళి వచ్చాక ఫంక్షన్కి అయితే వెళ్ళాలా. అయితే టిఫిన్ చేసేసాక మా వారికి కారపొడి చేయమన్నారు, కారపొడి అయితే చేస్తానండి, డ్యూటీ కట్టుకు వెళ్తానన్నారు సాయంత్రం. ఇంకా టిఫిన్ చేసేసాక కారపొడి చేసేసి త్వరగా బయలుదేరుతామన్నమాట. సుభాష్ నువ్వు బయలుదేరిపోవే సండే స్కూల్కి? మాట ఏమత్తలేదే వీడికి, ఎంత మాటు గొంతుకు బొంగురిపోతూ ఉంటుందండి. నీళ్ళు వాటర్ మారుతున్నాయి కదా, మళ్ళీ వర్షం వస్తే కొత్త గోదావరి వచ్చేద్ది, రొంపలు పట్టేస్తే గొంతుకులు మారిపోతుంది. అయితే చేసేసామండి, చేసేసాక బాపనే కారపొడికి వేపమంటే నేను వేపుతాను బుజ్జిని వాడుకుంది కానీ మిక్సీలో ఉంది. వాళ్ళ అన్నం అయితే ఉడుకుతుందండి. నేను చెప్పాను కదా నాకు వంట పని లేదు, ఎందుకంటే ప్రార్థనకి వెళ్ళి వచ్చాక మేము ఫంక్షన్కి వెళ్తాం. ముందు ధనియాలు వేపుతుంది, మా వారు ఆల్రెడీ మిరగాయలు అయితే కట్ చేసేసారు. అలాగే ఎల్లుల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి. జీలకర్ర ప్యాకెట్, జీలకర్ర కూడా తెచ్చుకున్నాం.
ఇదిగోండి జీలకర్ర ప్యాకెట్. ఇంక ఇవన్నీ మిక్సీ పట్టి కారపొడికి అయితే సిద్ధం చేయాలి మా వారికి. ధనియాలు వేపుతుంది బాప అయితే ఇప్పుడు. మొత్తానికి అత్తమ్మ అయితే వేపిచ్చేసిందండి. జీలకర్ర, ఉప్పు, అడిగినామో ధనియాలు వేసాను, ఎండుమిరకాయలు, వెల్లుల్లిపాయలు మిక్సీ అయితే పెట్టేస్తాను. కారపొడి అయితే ఆడేసానండి. ఇంక ఇది బాక్స్లోకి తీసేసి దీనికి కావాల్సిన నూనె గట్ట పోసేస్తే నూనె పోసుకుని ఇంకా బాక్స్లో సదిరేస్తానండి మా వారికి. ఎప్పుడన్నా కూర వండుకోవడానికి కుదరనప్పుడు అప్పుడు ఇది వేసుకుని అయితే తింటాడు. అందుకనే కారపొడి అయితే చేసామన్నమాట. కదండి, ఫంక్షన్కి వెళ్తామని, బర్త్డే ఫంక్షన్కి చర్చి నుంచి వచ్చేసాము. ఇప్పుడు సుభాష్, నేను, కుమార్ బయలుదేరి సూర్యాపేట ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. దారిలో ఏమైనా అవకాశం ఉంటే కనుక అక్కడ మా స్థలాలు ఒకటి ఉంటాయి, అవి కూడా సరదా చూపిస్తాము. రండి వెళ్దాం. బండి అయితే రోడ్డు పెట్టామండి. మొత్తం అంతా బంద అయిపోయింది కింద చూసారా. ఇది వెళ్ళొచ్చేసి మళ్ళీ నేను బయలుదేరిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలండి. ఆల్రెడీ ఫోన్ వచ్చింది, రేపు వచ్చేమని మెసేజ్ వచ్చిందండి. మనము పైడిమెట్ట గజ్జిలో నుంచి రైట్ తిరిగేస్తామండి గోపారం రోడ్లోకి. ఇది గోపారం రోడ్డు. సో ఇలా రైట్కి వెళ్ళిపోతేనేమో గోపారం వెళ్ళిపోతామండి. గోపారం అక్కడ నుంచి లోపలికి సగ్గుండ ఫ్యాక్టరీ 4 కిలోమీటర్లు. భీమూలు, ఇది గజ్జిలో. మనం ఇప్పుడు భీమూలు రోడ్లోకి వెళ్ళాలండి. చూడండి, ఇక్కడ పెద్ద గుడి చింతలు కనపడుతుంది కదా, రాయి చెట్టు. ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతాం మనం. ఈ దారంలో వెళ్తే సూర్యాపేట వస్తుంది. సో ఇది భీమూలు రోడ్ అండి. ఫస్ట్ సూర్యాపేట, భీమూలు, అక్కడ నుంచి చాలా దారులు ఉంటాయి. గోపాలపురం వెళ్ళిపోవచ్చు, ఇంకా తిన్నంగా గుడ్డుగూడెం కూడా వెళ్ళిపోవచ్చు. మనం ఈ దారంటే వెళ్తాం. ఇప్పుడు ఎదర జగన్ గారు ఇచ్చిన కాలనీ ఉంటుందండి. దాన్ని దాటిన తర్వాత ఊరు చూసారా. ఇక్కడ రైట్కి వెళ్తే లెఫ్ట్కి వెళ్ళిపోతే అందారపేట. ఇదేంటి జగన్ గారు ఇచ్చిన కాలనీ కనపడుతుంది కదా. వైఎస్ రాజశేఖర ఆదివాసీ మందిరం అని ఉంది. ఇదంతా కూడా కాలనీనండి. చాలా ఇల్లు రెడీ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఇల్లు రెడీ అవ్వాలి. ఇక్కడ అట్ల ఫ్యాక్టరీ అన్నమాట ఈ పక్కన. ఇక్కడ పెద్ద చింత చెట్టు, ఇక్కడ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ కూడా భూములు ఇచ్చారు కానీ ఎవరో కట్టుకోవట్లేదు, ఎందుకంటే ఈ దొంగల్లో ఉన్నాయని. వర్షం వస్తే మునిగిపోతాయని ఎవరో కట్టట్లేదు. ఇదిగోండి, మెరక మీద 70 ఇళ్ళు ఇచ్చారండి. 70 ఇళ్ళు ఇంచుమించుగా 34 ఇళ్ళు కట్టేశారు. మిగతా కట్టుకోవట్లేదు ఎవరో మరి, ఎందుకంటే దూరం అయిపోయిందని దేనివల్ల తెలియదు. మనం అనుకున్న ఊరేది వచ్చేసాము, సూర్యాపేట. ఈ ఊళ్ళోని ఇవాళ ఫంక్షన్. ఎంట్రన్స్లోనే గుడి, ఎంట్రన్స్లోనే చెరువు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అయితే. చూడండి, పెద్ద చెరువు కనపడుతుంది ఇక్కడ. దాన్ని ఆనుకొని ఇల్లు ఉన్నాయన్నమాట. అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందండి. ఇదిగో సెయింట్ యూజన్ బస్సు సుభాష్ లాస్ట్ ఇది వరకు వెళ్ళింది. ఇదిగోండి బాబు అయితే ఈడిదే పుట్టినరోజు ఇప్పుడు మనం వెళ్ళేది. పసలపూడిస్ సీనని మారిపోయాడా. ఫాస్ట్ వీడియో తీయమంటే ఓన్లీ పలావ్ని అన్నమే తీసాడండి, ఇంకా కర్రీస్ ఏం తీయలేదాడు. అది మహా సిగ్గండి, అడిగి సిగ్గుపడిపోతున్నాడు వీడియోని తీయమంటే. త్వరలోనే అండి నేర్పాలి అడిగి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు చూడండి, ఎక్కడ స్క్రోల్ చేయకుండా. మన ఛానల్ వచ్చేసి కుమారి రమేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.